రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన బొగ్గుగని కార్మికుల్లో భరోసా నింపేలా ఉండాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి డిమాండ్ చేశారు. గోదావరిఖండి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్మికుల సొంతింటి కళ పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఇలాంటి షరతులు లేకుండా పైరవీలు లేకుండా కారుణ్య నియామకాలు ఇస్తామని సభా వేదికగా ప్రకటన చేయాలన్నారు. కార్మికులకు 5 నెలలుగా లాభాల వాట ప్రకటించకుండా యాజమాన్యం జాప్యం చేస్తుందని, కార్మికుల లాభాల వాటపై భట్టి విక్రమార్క ప్రకటన చేయాలన్నారు. అలాగే సింగరేణి కార్మికుల సమస్యలపై, పెండింగ్ సమస్యలపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి దశల వారీగా పోరాటాలు చేస్తామని తెలిపారు. సింగరేణిలో కొత్త బావులు ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యంకు ఉత్పత్తిపైన తప్ప కార్మికుల సంక్షేమంపై పట్టడం లేదన్నారు. ఏఐటీయూసీకి పైరవీలకు, సిఫారసులకు అడ్డురాని గుర్తింపు పత్రం కార్మికుల సమస్యల పరిష్కారానికి అడ్డు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రదేశాలకు వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ లేదా సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, దానిపైన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉన్నారు. గృహ నిర్మాణం కోసం 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నారు. పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేసుకుతో పాటు కంపెనీ భరించేటట్టుగా లేదా తిరిగి చెల్లించేటట్టుగా చెప్తామన్నారు. దీనికి తోడుగా కారుణ్య నియామకాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి 4 ప్రధానమైనటువంటి హామీలు ఈ కోల్ బెల్ట్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి భట్టి విక్రమార్క గారు భరోసానియ్యాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నటువంటి సందర్భంగా లాభాలు ఎంత వచ్చినాయి అనేటువంటిది, పన్నుకు ముందు ఎంత లాభాలు, పన్నుల తర్వాత ఎంత లాభాలు, నికర లాభం ఎంత అని చెప్పినట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి అప్పుడు లాభాల వాట ప్రకటించినట్లయితే ఇప్పుడు కాలేజీ ఫీజులకో లేకపోతే దసరా పండుగకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి లాభాల వాటను వెంటనే ప్రకటించే విధంగా రేపు ఉండాలి ఈ యొక్క పర్యటన అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. దీనికి తోడుగా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి బొగ్గు బ్లాకుల వేలం పైన వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మేము బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకమని చెప్పింది, అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకం అన్నది. కానీ ఇదే భట్టి విక్రమార్క గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారితో హైదరాబాదులో అదే వేదికను బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ స్టార్ట్ చేసేటువంటి ఓపెనింగ్ దానికి హాజరైనటువంటిది ఒక వినతి పత్రం గతంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఏ క్లాజ్ ప్రకారం అయితే బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలో అనేటువంటి చెప్పారో అదే క్లాజ్ తోటి ఇచ్చినటువంటిది మనం చూసాం. కానీ దాని మీద ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి ఇక్కడ బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తారా, మీరు సమర్థిస్తారా, సింగరేణి యాజమాన్యం పాల్గొనేటట్టు చేస్తారా అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ లాభాల వాటను తక్షణమే ప్రకటించి 35% ప్రతి కార్మికుడికి చెల్లించాలని ఈ సందర్భంగా టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. మార్చి 31కే లెక్కలైపోయి ఎన్ని పైసలు వస్తున్నాయో రమారమిత రావచ్చని కూడా ఊహాగానాలు చెప్పినటువంటి యాజమాన్యం ఇప్పటికి కూడా స్పష్టంగా లాభాలను ప్రకటిస్తలేదు. వాటాలను ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆయన రాజకీయ కామెంట్ల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళ సింగరేణి కార్మికుల మీద వీళ్ళు ఎవరికి లేదు. కోల్ బెల్ట్ అంతా మేమే గెలిచినాం, కోల్ బెల్ట్లో అన్ని మాయ అని అంటారు, కానీ ఈ కార్మికుల కోసం ఏమీ చేయట్లేదు. వాళ్ళ కొత్త గనులు ఇప్పించాల్సిన బాధ్యత, కొత్త గనులు ఉంటేనే ఇవాళ సింగరేణి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, తెలంగాణ ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలో ఉపాధినిచ్చేది కేవలం సింగరేణి పరిశ్రమనే. దీనికోసం పట్టించుకోకుండా ఇవాళ అనేక రకాలుగా ఎట్లా డబ్బు వస్తుందో వాటి మీద దృష్టి పెడతాం తప్ప వాళ్ళ సంక్షేమం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడతలేదు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, చిలకలపల్లి శ్రీనివాస్, పల్లె సురేందర్, బొగ్గుల సాయి, పులిపాక శంకర్, గండు శ్రావణ్, రొడ్డ సంపత్, బొల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.